చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. శారద గారు, చాలామంది నన్ను అడిగారు అసలుకి ఏంటి ఆమె కుటుంబ నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఏమైనా ఉందా, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఆమెది, లేకపోతే అసలుకి ఎలా ఆమె ఇంత దూరం వచ్చారు అనేది బాగా సెర్చ్ చేస్తున్నారు గూగుల్లో కూడా. రాజశేఖర రెడ్డి గారికి దూరపు బంధువు అని కూడా అంటారు కొంతమంది. ఫస్ట్ టైం వింటున్నా నేను. ఏంటండి అసలు మీది? లేదు, నేనే ఐమ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్. మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరు పాలిటిక్స్లో లేరండి. నేను కూడా పాలిటిక్స్ అనేది నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓకే. నేను సిఏ చేస్తూ ఉండింటి, సూపర్విజ్ విజయవాడలో కోచింగ్ తీసుకున్నాను. సిఏ ఇంటర్ రాశాను. ఇంటర్ రాసిన తర్వాత అంటే నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది. సో మా హస్బెండ్ సపోర్ట్తోనే నా ఎడ్యుకేషన్ అంతా కొనసాగింది. అలా సిఏ ఇంటర్ రాసిన తర్వాత పెద్ద పాప పుట్టడం జరిగింది. ఓకే. అప్పుడే మళ్ళీ సిఏ కొంత పాప పెద్దగా అవ్వగానే వెళ్ళి మళ్ళీ సిఏ కంటిన్యూ చేద్దామని అనుకున్నాను. ఆ తర్వాత పిల్లలయ్యాక ఎలా ఉంటుంది మీకు తెలుసు కదండి. సో మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటే చిన్న పాప, ఇద్దరు అమ్మాయిలు నాకు. సో చిన్న పాప జస్ట్ 1 month. మా హస్బెండ్కి ముందు నుండి కూడా పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఎంఎస్ఆర్ గారు మీకు గుర్తుండాలి పెద్దలు. సో వారి గ్రామము మా గ్రామం ఒకటే, అండ్ వారి ఇంటి పక్కనే మా ఇల్లు అనమాట. సో చిన్నతనం నుండి మా వారు వారిని చూసి పెరిగారు కాబట్టి చిన్న ఊహ తెలిసిన దగ్గర నుండే పాలిటిక్స్ అనేది కొంత వారికి అలవాటయ్యి ఎన్ఎస్యుఐ డేస్ నుండే ఎన్ఎస్యుఐలో ఎంఎస్ఆర్ గారితో పాటు ఉండేవారు. సో తను జెడ్పీటీసీ చేద్దాం అనుకున్నారు. బీసీ రిజర్వేషన్ అవుతుంది చేద్దాం అనుకుంటే బీసీ ఉమెన్ అయ్యింది. ఓకే. సో నన్ను పాలిటిక్స్లోకి రమ్మంటే నాకు అసలు పాలిటిక్స్ ఏబిసిడి తెలియదు, ఇప్పటికీ తెలియదు అనుకోండి. ఆఫ్టర్ 25 years ఆల్సో మీరు అడిగితే అసలు పాలిటిక్స్ ఏంటి అంటే నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఓకే. ఒక సోషల్ సర్వీస్ లాగా అనుకొని అంటే చాలా కన్విన్స్ చేశారు. నాకు ఇష్టం లేకుండే, బట్ చాలా కన్విన్స్ చేస్తే మా ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేస్తే ఒప్పుకోలేదు. కానీ మా ఊర్లో పెద్దలందరూ చదువుకున్న దానివి కదా తల్లి, నువ్వు వెళ్తే మనకు బాగుంటుంది, మన ఊరికైనా ఎవరికైనా కానీ నలుగురికి మంచి చేస్తావు అని అంటే అప్పుడు అలా నా పొలిటికల్ ఎంట్రీ స్టార్ట్ అయింది, నా జర్నీ. మీ హస్బెండ్ సపోర్ట్తో? మా హస్బెండ్ సపోర్ట్. లవ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్ కాదు, మా మేనత్త కొడుకు, మేనబావ. ఓకే. సో అలా జెడ్పీటీసీ 2001లో అయ్యాను. ఇంకా అలా నెమ్మదిగా అంచెలంచెలుగా. ఓకే. రాజకీయ గురువు ఎవరైనా ఉన్నారా తర్వాత వచ్చిన తర్వాత? ముందు నుండి ఎంఎస్ఆర్ గారే మాకు రాజకీయ గురువు. ఆ తర్వాత మీరు రాజశేఖర రెడ్డి గారు అన్నారు కదా, పెద్దలు రాజశేఖర రెడ్డి గారు అంటే అసలు ఈ రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల్లో ఇష్టపడని వాళ్ళంటూ లేరు, అండ్ వారంటే అభిమానించని వారంటూ లేరు. కానీ నా అదృష్టం ఏంటంటే వారు నా పైన మంచి అభిప్రాయం ఉండేది. ఓకే. మేము ఇలాగే పాలిటిక్స్ అర్థం కాక ఉండాలా వద్దా అని నేను డైలమాలో ఉన్నప్పుడు 2004లో వారు సీఎం అయిన తర్వాత ఒకరోజు వెళ్ళి అడిగాను, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, జెడ్పీటీసీ ఉన్నాను, డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాను, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్లో ఉన్నాను, ఇన్ని ఉన్నాను కానీ నాకు ఎలా ముందుకు వెళ్ళాలా ఏం చేయాలా నాకు అర్థం కావట్లేదని ఒకరోజు బాధపడ్డాను. ఎందుకంటే వారు నేను ఎప్పుడు వెళ్ళినా ఏదో బయట 2 నిమిషాలు నిలబట్టి మాట్లాడకుండా రా తల్లి అని లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని మాట్లాడేవారు. ఆ తర్వాత అప్పుడు మా హస్బెండ్తో అన్నారు, నువ్వేం కంగారు పడొద్దు, ఈ రోజు నుండి నాకు షర్మిల ఎంతనో శారదమ్మ అంత. ఓకే. సో యూ లీవ్ శారద, పొలిటికల్ కెరియర్ అనేది మర్చిపో బాబు, నా కూతురుతో సమానంగా చూసుకుంటా అని ఆ రోజు ఆయన బ్లెస్ చేశారు. కానీ వెంటనే ఒక 2-3 నెలల్లోనే మళ్ళీ అంటే ఒక ఎదుగుదల అనేది ఇక మొదలవుతుంది అనగానే వారు ఎలా జరిగిందో మీకు తెలుసు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఆశీస్సులు అయితే డెఫినెట్గా ఉండింది. మేబీ ఆయన ఉంటే ఇప్పుడు స్టేట్లోనూ సెంట్రల్లోనూ శారదగానే వేరేలాగా చూసి ఉండేవాళ్ళం మేము, అంతే కదా. ఆ రకంగానే మళ్ళీ 2003లో ఒక మీటింగ్ జరిగింది. ఫస్ట్ టైం ఢిల్లీ వెళ్ళడం నేను, బ్లాక్ కాంగ్రెస్ అండ్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ మీటింగ్. దాంట్లో నా పేరు ఎవరిచ్చారో కూడా నాకు తెలియదు, మాట్లాడే అవకాశము. నేను జస్ట్ అప్పుడే వెళ్ళి కూర్చున్నాను మీటింగ్లో, నా పేరు అనౌన్స్ అయింది. ఓకే. సో వెళ్ళిపోయి మాట్లాడితే అందరికీ 1 minute 2 minutes ఇచ్చారు. కానీ నేను మాట్లాడుతుంటే మేడం సోనియా గాంధీ గారు
నిలబడ్డ అతన్ని పక్కకు జరగమంటే ఆల్మోస్ట్ నేను ఎంతసేపు మాట్లాడానో నాకే తెలియదు. ఓకే. సో మాట్లాడడం అయిపోగానే పిలుచుకున్నారు నన్ను. పిలుచుకొని దాదాపుగా ఇట్లా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. అది ఆ రోజు ఇండియా టుడే పేపర్తో సహా ఆల్ న్యూస్ ఛానల్స్లలో ఒక 1 month వరకు ఆల్మోస్ట్ అదే న్యూస్ అనమాట. ఓకే. ఒక చిన్న అమ్మాయి, పొలిటికల్ అప్పుడే ఎదుగుతున్న అమ్మాయి, 2003లో ఇది. ఓకే. ఇట్లా మేడం పిలుచుకొని భుజం మీద చెయ్యేసి ఇట్లా దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడడం అనేది అసలు చరిత్రలో జరగలేదు. అక్కడ దిష్టి కొట్టే స్పీచ్ అంత బాగా ఇచ్చేసారు అనమాట. అయితే స్పీచ్ గ్రౌండ్ రియాలిటీ మాట్లాడాను. ఓకే. స్పీచ్ అంటే గ్రౌండ్ రియాలిటీ, బికాజ్ ఐ వాజ్ జిల్లా పరిషత్ మెంబర్, డిస్ట్రిక్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో మనకు అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, లోకల్లో ఎదుర్కొంటున్నటువంటివి సమస్యలు ఏంటి అనేది దానిపైన మాట్లాడడం జరిగింది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు కాలం చెల్లిన తర్వాత రాజశేఖర్ రెడ్డి లాగా ఇంకా అనిపించిన నాయకులు ఎవరు అనిపించలేదా మీకు? ఒక అన్నగానో, ఒక తండ్రి సమానంగానో? అందరూ ఉన్నారు, లేరని కాదు. కానీ ఆ తర్వాత పరిస్థితులు ఎలా అయ్యాయో మీకు తెలుసు కదా. వారు గతించిపోయిన తర్వాత నుండి తెలంగాణ అజిటేషన్ విపరీతంగా జరగడము, ఆ తర్వాత ఎవరు కూడా స్టేబుల్గా ఉండకపోవడము, తర్వాత 14లో ఆపోజిషన్లోకి వెళ్ళిపోవడము, 2011 నుండి నేను ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్లో కూడా ఉన్నాను, 15లో స్టేట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేయడము, ఆ అజిటేషన్స్లోనే గడిచిపోయింది. ఓకే. తర్వాత ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. ఓకే. అండ్ ఇవాళ రేవంత్ అన్న ఉన్నారు, బట్టి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఉత్తమ్ అన్న ఉన్నారు. వాళ్ళందరూ బ్లెస్ చేయడం వల్లనే ఇక్కడ ఉన్నాను. సో అన్నానే అంటారా రేవంత్ గారు? అవును, అన్నానే అంటాము, రాఖీ కడతాము, వదినమ్మ దగ్గరికి వెళ్తాము, అన్ని. ఓకే. సో ఇప్పుడు అన్న సపోర్ట్ డెఫినెట్గా, గో హెడ్, ఎస్, వెనక నేనున్నాను అన్న ఒక ధైర్యం అయితే ఇస్తారు. ధైర్యం ఇస్తారు వారు. రేవంత్ అన్నతో పాటుగా శ్రీధర్ బాబు గారు కూడా, శ్రీధర్ అన్న యాక్చువల్గా, బట్టి గారు, బట్టన్న, ఉత్తమ్ అన్న, అందరు సపోర్ట్ ఉంది. అందరికీ తెలుసు జనరల్గా ఏంటంటే తిను షీఈ్ నాట్ లైక్ కంప్లీట్లీ ఒక పొలిటికల్ ఉమెన్ లాగా కాకుండా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మంచి చెడులు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తనకంటూ ఒక తన దారిలో తను వెళ్తుంది అనేది వాళ్ళకి తెలుసు అనమాట. ఓకే. సో దే రెస్పెక్ట్ మీ, దే గైడ్ మీ అండ్ దే షో మీ ద పాత్. సూపర్. పిల్లలు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? పిల్లలు ఇద్దరు జడ్పీటీసీ ఎలెక్ట్ అయినప్పుడు జస్ట్ చిన్న పాప 1 month, ఓకే, పెద్దమ్మాయి 3 years. ఓకే. బట్ ఇప్పుడు పెద్దగా అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? పెద్దమ్మాయి తన ఓన్ స్టార్ట్అప్ ఉంది మహారాష్ట్రలో. ఓ. చిన్నమ్మాయి ఈజ్ అ షెఫ్, షీఈ్ వర్కింగ్ ఇన్ అ రెస్టారెంట్. ఎక్కడ? ఇక్కడే సమా అని ఫిల్మ్ నగర్లో ఉంటుంది. ఓ, ఏంటి హోటల్ మేనేజ్మెంట్ చేశారు తను? లేదు, షెఫ్ కోర్స్, ప్రాపర్ షెఫ్ కోర్స్. ఓ సూపర్. సో ఇంట్లో అన్ని వెరైటీస్ చేస్తుంది. ఓకే. పెద్దమ్మాయి స్టార్ట్అప్ కంపెనీ అక్కడ. పేరేంటండి? పాప పేరు అడుగుతున్నారు. పాప పేరు శ్రియ. అండ్ ఈ మధ్య మీరు చూసే ఉంటారు, కనుక ఆర్గానిక్స్ అని. ఆల్మోస్ట్ ఇండియాలోనే షీఈ్ ద యంగెస్ట్ ఆంట్రప్రెన్యూర్. వావ్. అండ్ షీఈ్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిక్ పామ్ జాగ్రీ గౌడ్స్. సో మా నాన్నగారికి మహారాష్ట్రలో కళ్ళు షాప్స్ ఉండింది. అంటే మా నాన్నగారి తరమే మహారాష్ట్రలో కళ్ళుని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాళ్ళు మా నాన్న వల్ల టీం అనమాట. ఓకే. సో మహారాష్ట్రలో చదివింది తను, పూణేలో. అప్పుడు నా ప్రొఫెషన్నే, మా తాత ప్రొఫెషన్నే నేను ఎందుకు తీసుకోకూడదు అని నీరా నుండి బెల్లం తయారు చేస్తుంది, 100% న్యాచురల్ ఆర్గానిక్. వావ్. సో మహారాష్ట్రలోనే ఉంటున్నారు ఇప్పుడు పాప? మహారాష్ట్రలోనే. సో ఎలా మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారు కదా, పిల్లలు ఏం చెప్తుంటారు? దే ఫీల్ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఓకే. దట్ సంబడీ ఈజ్ లైక్ హ్యాస్ టేకెన్ ఇనిషియేటివ్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే. సో ఫర్ గుడ్ కాజ్. పిల్లలిద్దరు యాక్టివ్గా ఉంటారండి? చాలా చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు కూడా గైడ్ చేస్తారు నన్ను, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది, పిల్లల కోసం. ఓకే. నాట్ ఫర్ పాలిటిక్స్. సో మీకు ఇద్దరు అమ్మాయిలు కాబట్టి అందుకనే మీరు హాస్టల్స్లో అమ్మాయిల మీద మీరు తీసుకునే జాగ్రత్త చూస్తుంటే మాకే అనిపిస్తుంటే ఒక్కొక్కసారి నిజంగా ఉంటుంది కదా డెఫినెట్గా. అంటే నా ఇద్దరు అమ్మాయిలు అనడంతో పాటుగా 25 years మనం పాలిటిక్స్లో ఉన్నాము, సొసైటీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం చూస్తున్నాం. సో డెఫినెట్గా అమ్మాయిలకు ఒక నమ్మకము, ఒక ధైర్యము, మేమున్నాము అనేది చెప్పే వాళ్ళు కావాలండి ఇప్పుడు సొసైటీలో. డెఫినెట్గా దానికోసం వాళ్ళు వెతుకుతున్నారు. ఎందుకంటే పేరెంట్స్ జాబ్స్ చేస్తున్నారు, ఇంట్లో సిబ్లింగ్స్ అనే వాళ్ళతోని కూడా అంతకు టైం దొరకట్లేదు. సో కొన్ని సందర్భాలలో సమస్య ఎవరికి చెప్పాలా, ఎలా రిజాల్వ్ చేయాలా అర్థం కాని పరిస్థితిలో డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. సో దెన్ ఐ థాట్ లైక్ మనమే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి
విల్ గివ్ అ కాన్ఫిడెన్స్ టు దెమ్. ఓకే. సో ఇప్పుడు మనకి అనాథాశ్రమాలలో ఆశ్రమాలలో కూడా చాలామంది మైనర్ బాలికలు ఉంటారండి. ఇప్పుడు వాళ్ళ కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అసలుకి? గవర్నమెంట్ నుండి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి అసలు ఇప్పుడు నా దగ్గర స్టాఫ్ కూడా ఉన్నారు కొంతమంది, ఆ హోమ్స్లో చదువుకొనే ఇవాళ నా దగ్గర సైకాలజిస్ట్గా పనిచేస్తుంది మా కవిత. ఓకే. సో అట్లా ఆ హాస్టల్స్లో చదివినటువంటి పిల్లలు ఇంకా కొన్నిసార్లు చెప్పాలి అంటే లోకజ్ఞానం అనేది ఇళ్లలో చదివిన పిల్లలకు ఉండదు, కానీ వాళ్ళకి చాలా లోకజ్ఞానం ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ అండి. సో డెఫినెట్గా వాళ్ళ కంప్లీట్ ఓవరాల్ వెల్బీయింగ్ అంటే చదువు, సెక్యూరిటీ, మానసిక పరిస్థితి అన్ని రకాలుగా వాళ్ళు ఒక మంచి వ్యక్తిగా ఎదగడానికి, ఫ్యూచర్లో సక్సెస్ పొందడానికి అండ్ ఒక ఉద్యోగమా లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్గా కూడా ఎంపవర్ అవ్వడానికి 100% గవర్నమెంట్ అన్ని మెజర్స్ తీసుకుంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.